హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటంటే ఈరోజు మేము ఫామ్ హౌస్కి వచ్చామని చెప్పాము కదా. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటున్నాం గాయస్ గేమ్స్. యాక్చువల్లీ గాయస్ మేము 3 days ఉండడానికి వెళ్ళాం గాయస్. ఆ 3 days కూడా ఫుల్ ఆడేసాం గాయస్ స్విమ్మింగ్ పూల్స్లో. అంటే మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అంటే మా ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళేసరికి 1.5 hours పట్టింది గాయస్. తర్వాత మేము వెళ్ళిన వెంటనే ఆడేసాం గాయస్. ఇంకా 2-3 hours అంటే మేము 3:30కి వెళ్తే 5కి 3:30కి వెళ్తే 3:30 నుంచి 5 వరకు ఆడేసాం గాయస్. ఇంకా 5 నుంచి ఆటలు ఆడేసాం గాయస్. ఆటలు ఆడేసిన తర్వాత మళ్ళీ పడుకుని పోయాం గాయస్. తర్వాత సెకండ్ డే ఏమో మేము పొద్దున్న ఒకసారి ఆడాం గాయస్ 2 hours. అండ్ సాయంత్రం ఈవినింగ్ 4:30 నుంచి 5:30 వరకు ఒకసారి ఆడేసాం గాయస్. అండ్ నెక్స్ట్ థర్డ్ డే అయితే మేము మళ్ళీ ఒకసారి ఆడేసాం గాయస్ పొద్దున్న, ఎందుకంటే థర్డ్ డే మార్నింగ్ మేము వచ్చేసాం రిటర్న్. అండ్ గాయస్ ఇక్కడ మీరు చూసినట్టయితే మేము అందరం అయితే గేమ్స్ ఆడుతున్నాం గాయస్ స్విమ్మింగ్ పూల్స్లో. చాలా స్విమ్మింగ్ గేమ్ ఆడుతున్నాం గాయస్. సో ఈ గేమ్ ఏంటంటే అందరూ వాటిలో మునగాలి గాయస్. ఎవరైతే ఫస్ట్ బయటికి వస్తారో వాళ్ళు అవుట్ గాయస్. అండ్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది గాయస్. ఓకే గాయస్, ఇంకా గేమ్ స్టార్ట్ చేసేద్దామా? అసలు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు గాయస్. అసలు వినట్లేదు గాయస్. నేను ఎంత చెప్పానంటే అసలు వినట్లేదు గాయస్ నా మాట. అసలు నేను ఆ రోజు ఎంత కష్టపడ్డానంటే చాలాసార్లు నేను మునిగాను గాయస్. అందుకే కొంచెం నాకు జలుబు చేసింది గాయస్. గేమ్లో అయితే ఎవరెవరు ఉన్నారంటే సుదీక్ష, నేను, భవిష్య, సాయి, ఇంకా పర్ణిక ఉన్నాం గాయస్. మేమందరం ఇప్పుడు గేమ్ ఆడుతుపోతున్నాం గాయస్. అసలు ఇందాక నుంచి రౌండ్ స్టార్ట్ చేద్దామంటే అసలు ఇందాక నుంచి ఏదో చెప్తున్నారు గాయస్, చెప్తున్నారు గాయస్. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం గాయస్. ఇప్పుడు కంపల్సరీ స్టార్ట్ చేస్తున్నాం. 1, 2, 3 గాయస్. క్లియర్గా అబ్జర్వ్ చేయండి గాయస్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ శిక్ష లేచింది, తర్వాత నేను లేచాను గాయస్. మనకు అంత ఓపిక లేదు గాయస్. అండ్ నెక్స్ట్ సాయి ఇంకా భవిష్య ఒకేసారి లేచారు గాయస్. అండ్ లాస్ట్లో లేచింది ఎవరంటే పర్ణిక గాయస్. అంటే ఫస్ట్ రౌండ్లో వింటర్ వచ్చేసి పర్ణిక గాయస్. అండ్ నేను ఫస్ట్ రౌండ్లో ఓడిపోయింది ఇంకా శిక్షనే గాయస్. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం గాయస్. 1, 2, 3 గాయస్. క్లియర్గా అబ్జర్వ్ చేయండి గాయస్. ఫస్ట్ శిక్ష లేచింది, తర్వాత సాయి లేచాడు గాయస్. వాడు చీటింగ్ చేశాడు, లేచి మళ్ళీ కూర్చున్నాడు. తర్వాత భవిష్య లేచింది గాయస్. తర్వాత నేను లేచాను గాయస్. అండ్ లాస్ట్లో పర్ణిక లేచింది గాయస్. సో ఈ రౌండ్లో కూడా ఓడిపోయింది సుదీక్షనే. సో మళ్ళీ ఓడిపోయింది అయితే సుదీక్ష, నేను, భవిష్య, సాయి గాయస్. ఇప్పుడు కూడా పర్ణికనే గెలిచింది గాయస్. పర్ణిక అయితే కనిపెట్టలేదు గాయస్. సో పైన అయితే మీరు చూసినట్లయితే అంకుల్ మమ్మల్ని అందరినీ తిడుతున్నారు గాయస్, ఎందుకు స్విమ్మింగ్ పూల్లో అంతసేపు ఆడుతున్నారు. ఇంకా చిన్న పిల్లడు ఉన్నాడు కదా గాయస్, వాడు కూడా వస్తారంటున్నాడు గాయస్. వాడి పేరు జోషి గాయస్. అండ్ శిక్ష వాళ్ళ తమ్ముడి పేరు గాయస్. నాకు చూడండి గాయస్ ఎక్కడి వరకు వచ్చిందో అసలు. ఎక్కడ వరకు అంటే మీకు అర్థం కాలేదు అన్నట్టుంది గాయస్. అంటే స్విమ్మింగ్ పూల్ గాయస్ నాకు మోకాల దాకా వచ్చింది గాయస్. అంతే గాయస్, అంతేలో ఉంది గాయస్. చిన్న పిల్లలకి సరిపోతా గాయస్. ఇక్కడ విన్నర్ పర్ణిక లేదు కదా గాయస్, అందుకే భవిష్య హ్యాండ్ ఎత్తాను గాయస్. తినతాను పర్ణిక అని అనుకోవడం అని కాదు కానీ గాయస్, భవిష్య అడుగుతుందని పెట్టాను గాయస్. ఇక్కడైతే మేము ఇప్పుడు చూడండి గాయస్ ఎలా చేస్తున్నాము. ఇక్కడ స్విమ్మింగ్ పెద్ద స్విమ్మింగ్ పూల్ గాయస్, ఆ చిన్న స్విమ్మింగ్ పూల్ గాయస్. ఇందాక మేము అక్కడ ఆడాం గాయస్. ఇక్కడ ఫామ్ హౌస్ చూడండి ఎంత బాగుందో. నాకు ఫామ్ హౌస్ అయితే చాలా నచ్చింది గాయస్. మన ఛానల్లో మేము ఎలా విజిట్ చేసాము అనేది ఉంది గాయస్. ఒక వీడియో ఉంది, ఇంకొకటి హోమ్ టూర్ వీడియో ఉంది. ఇంకెవరైనా మన ఛానల్లో ఆ వీడియోస్ చూడకపోతే వెంటనే వెళ్ళి ఇప్పుడే చూసేయండి. ఇక్కడ మోహన్ అంకుల్ ఉన్నారు గాయస్. మోహన్ అంకుల్ దగ్గర జోషి వరుణ్ ఉన్నాను గాయస్. అంటే వాడి పేరు జోషి గాయస్. సుదీక్ష వాళ్ళ తమ్ముడు, సుదీక్ష వాళ్ళ డాడీ గాయస్. బాగా తమాషాగా ఉంది కదా గాయస్, చాలా బాగుంది కదా. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఆటలు అంటే మామూలుగా ఉండదు గాయస్ మనతోని. మరి వెనకాల ఒక అమ్మాయి వెళ్తుంది కదా గాయస్, తన పేరు పర్ణిక. చూడండి గాయస్ పడిపోయేది ఇంకొంటే ఇప్పుడు వస్తుంది కదా గాయస్, తన పేరు సుదీక్ష. ఇంకా నేను చూడండి గాయస్ ఆడిన తర్వాత ఎలా ఉన్నాను.
సో గాయస్ ఇప్పుడైతే మేము ఒక గేమ్ ఆడిపోతున్నాం గాయస్. నన్ను చూసి ఏమనుకోకండి. ఆ గేమ్ పేరు ఏంటంటే బాల్ ఉంటుంది గాయస్. ఆ బాల్ మనం తీసుకొని వేరే వాళ్ళకి ఇసరాలి గాయస్. ఇసిరితే ఇంకా వాళ్ళు పట్టుకోవాలి గాయస్. అదే గేమ్ అన్నమాట గాయస్. సో గాయస్ ఇప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా తమాషాగా ఉండిపోతుంది. ఎందుకంటే నేనే ప్లేసెస్ పెడుతున్నాను గాయస్ వాళ్ళది. గాయస్ ఇప్పుడైతే నా ఇది చూడండి ఎలా ఈత కొడతాను. గాయస్ నా ఇది కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి గాయస్. స్విమ్ ఈజ్ సూపర్ సూపర్ అని. గాయస్ ఇప్పుడైతే ఆ రెడ్ బాల్ ఉంది కదా గాయస్, దాంతోనే మేము ఆడాలి గాయస్. నేనే ప్లేస్ ఎక్స్చేంజ్ చేస్తున్నాను గాయస్. అంటే వాళ్ళ ప్లేస్లో నేను పెడుతున్నాను గాయస్. నేను లేకపోతే ఏమైపోతారో గాయస్ వీళ్ళు. గాయస్ ఇప్పుడైతే చూడండి నేను ఎట్లా క్యాచ్ చేస్తానో చూడండి. ఇప్పుడైతే నేను 1 2 3 కౌంట్ చేస్తున్నాను గాయస్. అప్పుడు ఇసురుతాను. 1 2 పర్ణిక అసలు నా మాట వినట్లేదు గాయస్. మళ్ళీ 1 2 గాయస్ అసలు నా మాట వినట్లేదు గాయస్. మళ్ళీ 1 2 3 గాయస్ చూడండి గాయస్. ఇష క్యాచ్ పెట్టింది, తను విన్ అయింది గాయస్. అంటే అన్ని మళ్ళీ 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 అదే మళ్ళీ క్యాచ్ పెట్టండి గాయస్. ఎస్ మళ్ళీ మళ్ళీ బహుశా మళ్ళీ నాకు ఇసురు క్యాచ్. ఎస్ క్యాచ్. అయ్యయ్యో అంకుల్ అది వచ్చేసారు. పర్లేదులే. క్యాచ్ 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 క్యాచ్. అయ్యో బాల్ పడిపోయింది. ఎవరు పడేసారో ఏంటో. అసలు పర్ణిక చూడండి గాయస్. అయ్యయ్యో పర్ణిక వెనక్కి వెళ్ళిపోయింది గాయస్ అది.
టైమ్ అప్ గాయస్, ఇంకెళ్ళిపోతున్నాం పైకి. బై బాయ్. సో గాయస్ మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాం. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేమైతే బిస్కెట్స్ తింటున్నాం గాయస్. అంటే మేము మీకు చూపించాలి గాయస్. చూడండి ఈ బిస్కెట్స్, ఏమా బిస్కెట్స్ పైన ఉంది కదా, తన పేరు పన్నిక గాయస్. అందరికి 2 ఇచ్చారు గాయస్, స్పెషల్ గాయస్. వెనకాల వెళ్తుంది చిన్న గాయస్. అండ్ ఇక్కడ గ్రౌండ్ చూడండి ఎంత బాగుంది. మేము ఇక్కడ క్రికెట్ ఆడుకోవడానికి, వాలీబాల్, బాస్కెట్బాల్ అలా ఆడుకోవడానికి చాలా బాగుంది గాయస్ ఇక్కడ. నాకు నచ్చింది 2x2 ప్లేసెస్ గాయస్. ఒకటి గ్రౌండ్ అండ్ ఇంకొకటి ఆ స్విమ్మింగ్ పూల్ గాయస్. అంతే, ఆ రెండు తప్ప నాకేం నచ్చలేదు గాయస్. ఇంకా నాకు ఒక్కటే నచ్చింది గాయస్. సో గాయస్ ఇప్పుడే వెళ్ళి ఆడొచ్చాం కదా గాయస్, మళ్ళీ వెళ్ళి దూకాలనిపిస్తుంది గాయస్ నాకు. అంత బాగుంది గాయస్ ఇక్కడైతే వ్యూ అయితే. కానీ నాకు ఒక్కటే నచ్చలేదు గాయస్, కిందంతా ఇన్సెక్ట్స్ అంటే జీల అంటే పురుగులు ఉన్నాయి గాయస్, చాలా పురుగులు ఉన్నాయి. చూడండి గాయస్, అక్కడ బిస్కెట్స్ తింటున్నాను. చాలా బాగుంది గాయస్, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. టైంపాస్కి చూపిస్తున్నాను గాయస్. బిస్కెట్ మాత్రం మీకు అందరికి తెలిసే ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. మీ ఫేవరెట్ క్రీమీ బిస్కెట్ నేమ్ ఏంటో కింద కామెంట్ చేయండి గాయస్. నీకు చూపించాలి గాయస్, పదండి గాయస్, నీకు చూపించాలి. చాలా డేంజర్, ఏదో కొంపలు మూడిపోతున్నాయి గాయస్. చూడండి గాయస్ అంత చిన్న పురుగుకి నేను ఇంత భయపడుతున్నాను గాయస్. అది యాక్చువల్లీ గాజు పురుగు గాయస్. ఇప్పుడు ఒక అమ్మాయి నా పక్కన ఉంది కదా గాయస్, తన పేరు తస్విక గాయస్. నాలాగా చెప్పులు వేసుకుని తిరగాలి గాయస్. అసలు చెప్పులు వేసుకుని అయ్యో సారీ గాయస్, నా దగ్గర చెప్పులు లేవు. పన్నిక ఫర్ సపోజ్ వీడియో క్లిప్ కోదన అనుకోకుండా చూపించింది గాయస్. యాక్చువల్లీ చెప్పులు వేసుకుని తిరగచ్చు గాయస్, కాకపోతే మేము చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్నాం గాయస్. ఇంకా మేము ఒకటి చూపించాలి గాయస్, పదండి. నాకైతే నచ్చింది ఇంకొకటి గాయస్. నా చెప్పులు వేసుకుని తిరగాలి గాయస్, చాలా బాగుంటుంది చెప్పులు వేసుకుని తిరిగితే. డాన్సింగ్ గాయస్. అండ్ ఇక్కడ పన్నిక చూడండి ఇప్పుడు తింటుంది గాయస్. నేను తిని వీడియో తీసి 5 నిమిషాలు అయింది గాయస్, తను ఇంకా తింటూనే ఉంది గాయస్. అండ్ చాలా బాగుంది గాయస్. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని గాజు పురుగులు ఉన్నాయో చూడండి గాయస్, 1 2 3. అండ్ స్విమ్మింగ్ పూల్ చూడండి అసలు ఎంత బాగుంది. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. నాకు అసలు ఎంత నచ్చిందంటే ఇప్పుడే దూకాలనిపిస్తుంది మళ్ళీ గాయస్. ఇది మీకు అవసరంగా చూపిస్తున్నట్టున్నాను, ఎందుకంటే మీకు కూడా ఆ ఫీల్ వస్తున్నట్టుంది ఇక్కడ దూకాలని. చాలా బాగుంటుంది గాయస్. అసలు పెద్ద సింపుల్ చూడండి ఎంత పొడుగుందో, అండ్ చిన్న సింపుల్ చూడండి ఎంత చిన్నగా ఉందో. అండ్ ఈ రిసార్ట్ చూడండి, అసలు చూడాలి మీరు, ఎంత బాగుందంటే. ఇక్కడ అంకుల్ డిస్కో పెడుతున్నారు గాయస్. అంటే ఆ స్పీకర్ మాకు అక్కడ వెళ్ళిన వెంటనే ఇచ్చారు గాయస్. చాలా బాగుంది గాయస్ ఈ స్పీకర్ అయితే. ఇందాక చెప్పాను కదా గాయస్, ఒక అమ్మాయి నేమ్ తస్విక అని. వాళ్ళ డాడీ ఇక్కడ పురుగు తీస్తున్నారు గాయస్. ఆ పురుగు చూడండి అసలు ఎలా ఫోల్డ్ అయిపోయిందో. అంకుల్ చెప్తున్నారు చిన్నప్పుడైతే మేము చేతులతో చేసారంట వారంట గాయస్. అసలు ఇప్పుడైతే స్టిక్స్ చేస్తున్నారు గాయస్. ఇది వరకు వాళ్ళు చిన్నప్పుడైతే వాళ్ళు చేతితో చేసారంట గాయస్. చేతి తీసేసి అక్కడ అవతలు పడేసేవారంట గాయస్. చూడండి గాయస్ ఎంత డేంజర్గా ఉందో పురుగు. చూడండి కదా, అసలు అంకుల్కి భయం కూడా లేదు గాయస్. అసలు ఎంత ధైర్యంగా అంటున్నారు, మాకైతే పిచ్చి భయం వేస్తుంది గాయస్. నేను ఇక్కడేమో అరుస్తున్నాను బా 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 అని. చూడండి గాయస్ అసలు ఎంత అసలు ఎలా పాగుతుంది చూడండి గాయస్ అది. ఇక నేను వీడియో తీస్తున్నానని నాకు అంకుల్ మరి దగ్గరికి వచ్చి మరి చూపించేస్తున్నారు గాయస్. అసలు దాన్ని వీడియోలో పెట్టద్దు నేను పెడతానని చెప్పాను గాయస్. అసలు దాని ముఖం చూడండి ఎంత చిన్నగా ఉందో. మాకు అయితే పెద్దగా ఉంటున్నాను, అంకుల్ నవ్వుతున్నారు గాయస్. అండ్ చిన్న అయితే చాలా భయపడిపోయింది గాయస్. అంకుల్కి అసలు అసలు చాలా ధైర్యవంతుడు గాయస్ అసలు అంకుల్. అసలు మేము దగ్గరికి వచ్చి చూస్తేనే భయపడుతున్నాం గాయస్. అసలు వాళ్ళు ఫోల్డ్ అవుతుంది అంకుల్, ఉత్తిని భయపెట్టిస్తున్నారు గాయస్ మా అందరిని. మా దగ్గరికి వస్తున్నట్టు అది భయపెట్టిస్తున్నారు అసలు అంకుల్ మా అందరిని. లేదా అరుస్తుంటూ వీడియో చేస్తున్నాను గాయస్. నా ధైర్యానికి మెచ్చుకోవాలి గాయస్. ఆ పురుగు కనుక మీరు ఎక్కడైనా చూసినట్టయితే కామెంట్ చేయండి విసా అని. అండ్ చూడండి గాయస్, పనికని భయపెట్టిస్తున్నారు గాయస్. నన్ను కూడా భయపెట్టిస్తారు గాయస్. నన్ను కూడా భయపెట్టించారు గాయస్. చూడండి గాయస్ ఎలా భయపెట్టిస్తున్నారు అంకుల్. అండ్ ఫైనల్లీ పడేస్తారు గాయస్. కింద నాలు చూడండి ఎంత బాగుందో. నాకు నాలు నచ్చింది గాయస్. అండ్ ఇక్కడైతే డ్యాన్స్ చేయబోతున్నాం గాయస్. అండ్ డ్యాన్స్ చేసిన తర్వాత మీకు చూపించాలి గాయస్, స్పీకర్ చూపించాలి. ఎంత పెద్దది అంటే చూడండి, జోషి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. అండ్ గాయస్ మీకు తెలుసా, 3rd డే అనమాట ఇది. 3rd డే మేము వెళ్ళిన వెంటనే మేము అక్కడ పైకి వెళ్ళి చూసిన వెంటనే పికాక్స్ ఉన్నాయి గాయస్ అక్కడ.
చూడండి పికాక్స్ చూడండి, అక్కడ చివరన ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది గాయస్ పికాక్, అక్కడ ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి అండ్ అండ్ కొంచెం క్లియర్గా చూస్తుంటే మీకు అక్కడ కనిపిస్తుంది గాయస్. అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఒకటి ఉంది, అదిగోండి ఎగిరింది గాయస్, ఇప్పుడే ఎగిరింది గాయస్, ఇప్పుడు చూపిస్తాను. ఒకటైతే ఇప్పుడు కూడా ఎగురుతుంది గాయస్, చూస్తూనే ఉండండి, క్లియర్గా చూడండి, కనిపిస్తుంది, ఎగురుతుంది. మీరు చూడండి, క్లియర్గా చూడండి. అండ్ గాయస్ నేనైతే ఇక్కడ మీకు నెయిల్ పెట్టి మరి చూపిస్తున్నాను గాయస్, చూడండి. అండ్ ఇక్కడతో ఈ వీడియో అయితే పూర్తి చేసేస్తున్నాను, ఇంకా మరీ ఎక్కువ లేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.